47 లక్షల ధాన్యం మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. దానికి సంబంధించిన 10,850 కోట్ల రూపాయలు 24 గంటల్లోపే ఈ రైతులందరికీ కూడా మేము జమ చేసి ఒక చరిత్ర సృష్టించాం. ఇది నిజంగా మనందరం గర్వపడే విధంగా దేశంలో కూడా అనేక కొత్త సంస్కరణలు మా శాఖ ద్వారా తీసుకొచ్చి అటు రైతాంగానికి ఇటు వినియోగదారుడికి వీటితో పాటు మధ్యాహ్న భోజనం పథకం ఏదైతే మన బిడ్డల కోసం వారి భవిష్యత్తు కోసం పౌష్టికాహారం అందించే విధంగా మేము తీసుకొస్తున్న సంస్కరణలు పర్ఫెక్ట్గా వెళ్తున్నాయా లేదా క్షేత్రస్థాయి వరకు అనే దానిపైన కూడా సమీక్షించుకున్నాం. రైతాంగానికి మనస్ఫూర్తిగా మేము కోరేది ఏంటంటే ఈ సందర్భంగా ఈ 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మేము టార్గెట్గా పెట్టుకుని ఈ సీజన్లో ముందుకు వచ్చినప్పుడు ఈ రోజు వరకు 47 లక్షల వరకు మేము పూర్తి చేసుకోగలిగాం. నెల్లూరుకి 2,50,000, అదేవిధంగా తిరుపతికి 1,50,000 వరకు ధాన్యం కొనుగోలు చేసే వెసులుబాటు ఈరోజు సమావేశంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్స్ అందరికీ కూడా మేము సమాచారం అందించాం. ఇంకా అవసరమైతే మేము ముందుకెళ్తాం తప్ప ప్రతి గింజ ప్రతి బస్తా కొనడానికి మా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కొనడమే కాకుండా 24 గంటల్లో ఖచ్చితంగా 100% వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు జమ చేసే విధంగా మేము ముందుకెళ్తున్నాం. స్థానికంగా ఉన్న రైతు సహాయ కేంద్రాలు, అక్కడ ఉన్న మా సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది వీళ్ళందరూ కూడా అనుసంధానం చేసుకుని ఎక్కడ కూడా పొరపాటు లేకుండా తేమ శాతం విషయంలో కానివ్వండి, కొలతల విషయంలో కానివ్వండి, తూకం విషయంలో కానివ్వండి, ఏ విషయంలో కూడా రైతాంగానికి ఒక నమ్మకంతో ఒక భద్రత కల్పించే విధంగా తీసుకుంటున్న ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా మేము ముందు తీసుకెళ్తున్నాం. దాంతోపాటు మా కమిషనర్ గారు సౌరభ్ గౌర్ గారు ఏ విధంగా మేము అందించిన స్మార్ట్ రైస్ కార్డ్స్ ఎంతవరకు క్షేత్రస్థాయిలో వెళ్ళినాయి, చిన్న చిన్న గ్యాప్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి పొరపాట్లన్నీ కూడా సర్దిద్దుకునే విధంగా త్వరగా మేము ఎవరైతే లబ్ధిదారులు కోరుకుంటున్నారో కొత్తగా నవదంపతులు కానివ్వండి, లేదా కొత్తగా బిడ్డలు పుట్టినప్పుడు వాళ్ళ పేర్లు కార్డులో చేర్చుకునే విషయంలో కానివ్వండి, అడ్రస్ మార్పుల విషయంలో కానివ్వండి, కేవైసీ విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ఈరోజు గర్వంగా నంబర్ 1 స్థానంలో ఉంది మన భారతదేశంలో. కేవైసీలోనూ అదేవిధంగా కొత్త సంస్కరణ ఏదో తీసుకొచ్చాం మేము స్మార్ట్ రైస్ కార్డ్స్ విషయంలో. క్యూఆర్ కోడ్ ఎనేబుల్డ్ స్మార్ట్ రైస్ కార్డ్స్ తీసుకొచ్చాం. అది కూడా దాదాపు 93% మేము రాష్ట్ర వ్యాప్తంగా 1,46,00,000 మందికి ఈ రైస్ కార్డు కుటుంబాలకి ఈ రైస్ కార్డ్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీంతోపాటు దీపం పథకం సమీక్షించాం. ఏ విధంగా క్షేత్రస్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన ఈ దీపం పథకం ద్వారా మేము ఈరోజు రాష్ట్రంలో 3,06,00,000 గ్యాస్ సిలిండర్లు మేము ఇప్పటి వరకు పంపిణీ చేయగలిగాం. ఇది 4వ విడత జరుగుతోంది. మార్చి 31వ తారీఖు వరకు జరగాల్సిన ఈ కార్యక్రమంలో ఈ రోజు వరకు నమోదైంది సుమారు 86 లక్షల మంది ఆల్రెడీ ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకున్నారు. ఈ 4వ విడతలో కూడా ప్రతి విడతలో 97 లక్షల నుంచి 98 లక్షల వరకు గ్యాస్ సిలిండర్లు తీసుకుంటున్నారు. ఇది అద్భుతమైన కార్యక్రమం. ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ లబ్ధిదారులందరికీ మహిళలకి వాళ్ళకి ఎక్కడ కూడా ఆరోగ్య సమస్యలు రాకూడదు, ఆహారం వండేటప్పుడు ఎక్కడ కూడా సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో 3,200 కోట్ల రూపాయలు నగదు రూపంలో ఇప్పటివరకు మేము ఈ గ్యాస్ సిలిండర్కి సబ్సిడీగా ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న 41,000 ప్రభుత్వ పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టల్స్కి కన్వీనియర్గా రీతిలో ఫైన్ క్వాలిటీ రైస్ ఈరోజు మేము 25 కిలోల బస్తాలోనే సరఫరా చేస్తున్నాం. ఇది ఒక అద్భుతమైన సంస్కరణ. దానికి సహకరించిన రైతాంగానికి ప్రత్యేకంగా మేము నమస్కరించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇతర రాష్ట్రాలతో పోటీ పడే పరిస్థితి లేదు మనకు ఆర్థికంగా. అయినా కానీ మామూలు రైస్ క్వాలిటీ దేనికైతే మనం ధర ఇస్తామో అదే ధరకి ఫైన్ క్వాలిటీ రైస్ మనకి బీపీటీను సోనా మసూరి మన రైతులు అందరూ కూడా సహకరించి మన బిడ్డల కోసం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని వాళ్ళు బలపరిచారు. కొత్త సంస్కరణ ఈరోజు మేము ప్రవేశపెట్టబోతున్నాం. రాబోయే రోజుల్లో అంటే జూన్ నుంచి కొత్త ఏదైతే పాఠశాల సంవత్సరం మొదలవుతుందో జూన్ నుంచి ప్రతి పాఠశాలలో కూడా ఈ క్వాలిటీ రైస్ని మేము స్టీమ్ రైస్ సరఫరా చేసి 25 కిలోల బస్తాలోనే రాష్ట్ర వ్యాప్తంగా మేము సరఫరా చేయబోతున్నాం. ప్రత్యేకంగా నెల్లూరు, తిరుపతి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ఫైన్ క్వాలిటీ రైస్ దొరుకుతుంది కాబట్టి వాటి ప్యాకేజింగ్ కూడా స్థానికంగా ఉన్న మిల్స్ దగ్గరే మేము ప్యాకేజ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేస్తామని ఈ సందర్భంగా కోరుకుంటూ మాకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే గౌరవ మంత్రి గారు ప్రహ్లాద్ జోషి గారు ఎప్పుడైతే రాష్ట్రంలో మాకు మిల్లర్స్ దగ్గర, ఎఫ్సిఐ దగ్గర మేము సేకరించిన ధాన్యం సకాలంలో మేము ప్రాసెస్ చేయలేకపోతే అవి కలర్ మారే పరిస్థితి వస్తుందని మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఫార్టిఫైడ్ రైస్ అంటే ఏదైతే కొన్ని వైటమిన్స్, మినరల్స్ మనం కలిపి ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం ఉండాలని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ఎఫ్ఆర్కే కర్నల్స్ అంటాం. అవి కొంత కొరత ఉండడం వల్ల దేశవ్యాప్తంగా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే నిన్ననే కేంద్ర ప్రభుత్వం
దాని గురించి చాలా సానుకూలంగా స్పందించి టెంపరీగా దాన్ని డిస్కంటిన్యూ చేస్తూ ఆ వెసులుబాటు రాష్ట్రాలకే కల్పించారు. తద్వారా మన రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి, మిల్లర్స్కి, మాకు ప్రత్యేకంగా పౌర సరఫరాల శాఖలో మనం చేస్తున్న లాజిస్టిక్ ఎక్సర్సైజ్లో ఎక్కడ కూడా గ్యాప్ రాకుండా చూసుకునే విధంగా ఒక స్పందించే విధంగా వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని, గౌరవ మంత్రి గారిని అని ఈ సందర్భంగా మేము తెలుపుకుంటున్నాం.